ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ కోరికలన్నిటిని దేవుడు సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీ కోరికను సిద్ధింపచేయబోతూ ఉన్నాడు. ఏ కోరికనైతే మీరు కోరుకుంటా ఉన్నారో దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆత్మపరమైన కోరికను మీరు కోరుకున్నట్లయితే సమస్తమును దేవుడు మీకు అవసరతగా ఉన్న వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మపరమైన కోరికను మొదట ఆపేక్షించినట్లయితే ఆరోగ్యపరమైన అదేవిధంగా ఆర్థికపరమైన కోరికలను దేవుడు తప్పక తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రతి విషయంలో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా తెలుసుకునవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే మన కోరిక ఆత్మపరమైనదిగా ఉండాలి. చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగపరంగానే కావచ్చు, అదేవిధంగా ప్రతి విషయంలో వ్యాపార విషయంలో కావచ్చు, ఏ విషయం కోసమైతే మీరు కోరిక కలిగి ఉన్నారో వాటి విషయంలో దేవుడు అద్భుతం జరిగించాలంటే ఆత్మ సంబంధమైన వరములను గురించి, ఆత్మ సంబంధమైన కోరిక కలిగి దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పక మీ కోరికను సిద్ధింపజేస్తాడు. అదేవిధంగా మీ ఆలోచన యావత్తును సఫలపరచును. ఏ ఆలోచన అయితే భవిష్యత్తు గురించిన ప్రణాళిక, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉన్నారో మీ ఆలోచనలన్నిటిని సిద్ధపరిచి సఫలపరిచి వాటిని నెరవేర్పులోనికి తీసుకొచ్చే దేవుడు మీతో ఉన్నాడు. కనుక ఆ దేవుడు మిమ్మల్ని సఫలతలోనికి నడిపించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా నీ కోరికను సిద్ధింపజేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరు నాయన దేవ ఆత్మ సంబంధమైన కోరికను గురించి మొదట ఆపేక్షించి అడిగి పొందుకునే వారుగా ఉందురుగాక. ప్రతి ఒక్కరిని ఆత్మపరమైన ఆశీర్వాదాల చేత మీరు నింపండి. ఆత్మీయ పరంగా ప్రతి ఒక్కరు ఎదుగుటకు సహాయం చేయండి. ఆరోగ్యపరంగా దేవ ఆర్థిక పరంగా కూడా మీరు ఆశీర్వదించండి. వారి ఆలోచన యావత్తును సఫలపరచండి. ఉన్నత స్థితిలో వారు ఉండటకు సహాయం చేయండి. సఫలత వారి జీవితంలో మీరు అనుగ్రహించి బలపరిచి ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.